పాలపిండి. ఈ పాలపిండి ఎంతమందికి తెలుసో కామెంట్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇదే పాలపిండి మన చిన్నప్పుడు బడిలో ఇలా ఇస్తూ ఉంటారు కదా! అలానే చిన్న పిల్లలు ఉంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా నెలకి వస్తూ ఉంటుంది. ఈ పాలపిండి డైరెక్ట్‌గా తినడం వల్ల పొట్ట నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో, అలా కాకుండా ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే 2 ప్రాసెస్‌లో ట్రై చేశాను. 2 మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఒక గంటి పిండిని తీసుకొని ఇలా బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి రౌండ్గా ఇలా చుట్టి దీన్ని సేమ్ వడలాగా చేసుకోండి. మసాలా వడ ఎలా చేసుకుంటామో అలాగా. ఈ ప్రాసెస్లో మనకు పిండి అనేది విరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే పాకం కదా, అంటే పాకంగా తయారవుతుంది కదా చక్కెర అనేది. సో చక్కెర ఎక్కువగా యాడ్ చేస్తారు పాలపిండిలో. అలా యాడ్ చేయడం వల్ల చక్కెర వల్ల మనకు పిండి ఇరిగిపోయి ఇలా వస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు బాగా వస్తుంది సన్న చక్కెర వల్ల. సో సన్న చక్కెర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ట్రై చేయండి. ఈ వడలు అనేవి చాలా బాగుంది. పాలపిండి వడలు అనేది నేమ్ అన్నమాట. సో ఇంకో ప్రాసెస్ వచ్చి పిండి అంతటిగా తీసుకొని దీంట్లో అయితే వాటర్ పోసుకొని సేమ్ అలానే చపాతీ పిండిలాగా చేసుకోవాలి. అన్వి అలిగినవా అమ్మా? అలిగినవా? ఇలా చపాతీ పిండిలాగా చేసుకొని నియర్లీ ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా ఇలాగా. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 2 అవర్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. అంటే ఎంత పిండి కలుపుకున్నామో దాన్ని బట్టి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇలా పిండి మొత్తంగా వేసేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తినడం వల్ల మనకు కడుపు నొప్పి అలాంటివి ఏమీ రావు. సో అందువల్ల ఇలా మనం ఫ్రై చేసుకొని తింటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది సెకండ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా ఫ్రై చేసినందువల్ల మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నార్మల్ డైరెక్ట్గా తిన్నప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కడుపు నొప్పి లేదా ఉబ్బరంగా ఉండడం ఇలాంటివి ఉంటాయి. అదే ఫ్రై చేసుకొని తినడం వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్, కానీ ఇలా చేసుకొని తినడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకైతే మెయిన్గా చెప్పక్కర్లేదు, అంత మంచిది హెల్త్కి. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా రెడ్డిష్ కలర్లో, అంటే గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మనకు నియర్లీ 1 వీక్ వరకు స్టోర్ అవ్వచ్చు. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానే స్టోర్ అవుతుంది. ఒక బాక్స్లో పెట్టుకొని గట్టిగా మూతలో పెట్టేసుకుంటే మనకు ఒక 1 వీక్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఇలా మనం పాలపిండితో 2 టైప్స్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ అయితే చాలామందికి ఫెయిల్ అవుతుంది. సో సెకండ్ వన్ అంటే ఈ ప్రాసెస్ అయితే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అలానే ఒకేసారి చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు చాలా డేస్ స్టోర్ అవుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేడివేడిగా తినొచ్చు లేదా చల్లారిన తర్వాత తినొచ్చు. ఎలా అయినా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, అంత బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మెయిన్గా తినరు కదా, వాళ్ళు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.